త్వరలో కేరళలో టఫ్ ఫైట్ జరగబోతోంది. రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. ఏప్రిల్ 9న ఓటింగ్, మే 4న కౌంటింగ్ జరగనున్నాయి. అధికార వామపక్ష కూటమి ఎల్డీఎఫ్, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ నువ్వా నేనా అంటూ ఎన్నికల వార్కు దిగాయి. సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనే ఉత్సాహంలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. గత 10 ఏళ్లలో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడం ఎల్డీఎఫ్కు అగ్ని పరీక్ష కానుంది. యూడీఎఫ్ కూటమితో పాటు బీజేపీని నిలువరించడం ఎల్డీఎఫ్కు సవాల్గా మారింది. దేశంలో మిగిలిన ఏకైక కంచుకోటను కాపాడుకునేందుకు వామపక్షాలు రంగంలోకి దిగాయి. 40 ఏళ్ల ఆనవాయితీని గత ఎన్నికల్లో బద్దలు కొట్టిన ఎల్డీఎఫ్ మరోసారి గెలిచేందుకు వ్యూహాలను సిద్ధం చేసింది. గత 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఎజెండాగా అధికార ఎల్డీఎఫ్ బరిలోకి దిగింది. ముఖ్యంగా సామాజిక భద్రతా పెన్షన్ పథకం వంటి వాటినే ప్రచారంలో ఎక్కువగా ప్రస్తావిస్తోంది. అయితే నిరుద్యోగం, ప్రజల్లో అసంతృప్తి 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నందున ప్రభుత్వ వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దాంతో ప్రజల్లో సీఎం విజయన్కు ఉన్న ఆదరణపైనే గట్టిగా ఆశలు పెట్టుకుంది ఎల్డీఎఫ్. బూత్ స్థాయి దాకా పటిష్ట నిర్మాణం ఉండటం ఎల్డీఎఫ్కు పాజిటివ్గా చెప్పాలి. దీంతో పాటు ప్రజల్లో సీఎం విజయన్కు ఉన్న ఆదరణ, సంక్షేమ పథకాలు, యూడీఎఫ్ కూటమి పక్షాల అనైక్యత కూడా తమకు కలిసి వస్తుందని ఎల్డీఎఫ్ అంచనా వేస్తోంది. అయితే ఉద్యోగ కల్పన హామీల అమల్లో వైఫల్యం, నానాటికి పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకత, ద్వితీయ శ్రేణిలో నాయకత్వలేమి, శబరిమల వివాదాలతో అప్రతిష్టకు ఎల్డీఎఫ్కు మైనస్గా మారాయి. మరోవైపు విపక్ష యూడీఎఫ్ మరో రకం సవాళ్లతో ఎదురీదుతోంది. వరుసగా 2 సార్లు అధికారానికి దూరంగా ఉండటంతో కాంగ్రెస్ కూటమి ఆర్థికంగా బాగా బలహీనపడింది. ఇది ప్రచారంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈసారి విజయం సాధించకుంటే యూడీఎఫ్ కూటమిలో అస్తిత్వమే ప్రశ్నార్థకంగా మారనుండటంతో కాంగ్రెస్, ఐయుఎంఎల్ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. విజయన్ సర్కార్ అవినీతిని ప్రధానాంశంగా ప్రజల్లోకి వెళుతోంది. సెంట్రల్ కేరళపై యూడీఎఫ్కు తిరుగులేని పట్టు ఉండటం ఆ కూటమికి కలిసి రానుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మైనార్టీ ఓటర్ల దన్ను, తాజాగా జరిగిన స్థానిక ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన ఎల్డీఎఫ్పై ప్రభుత్వ వ్యతిరేకత కలిసి రానుందని యూడీఎఫ్ అంచనా వేస్తోంది. అయితే నేతల కుమ్ములాటలు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఓమెన్ చాందీ తర్వాత ఆ తరహా మాస్ ఇమేజ్ ఉన్న లీడర్ లేకపోవడం, బూత్ స్థాయిలో క్యాడర్ లేకపోవడం గత ఎన్నికల్లో పేలవ ప్రదర్శన ఎల్డీఎఫ్కు మైనస్గా మారనున్నాయి. కేరళలో ఇప్పటివరకు ప్రధాన పోటీ కాంగ్రెస్, లెఫ్ట్ కూటముల మధ్య ఉన్న ఈసారి సీన్ మారుతోంది. కాంగ్రెస్ వీక్ అయితే ఆ ఖాళీని భర్తీ చేసేందుకు బీజేపీ రెడీగా ఉంది. కేరళలో గతంలో 1 సీటు కోసం పోరాడిన కమలం పార్టీ ఇప్పుడు నిర్ణయాత్మక శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఊహించని విజయాలు అందుకుంది. తిరువనంతపురం కార్పొరేషన్ గెలిచిన తర్వాత ఆ పార్టీ కేడర్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ప్రధాని మోదీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. క్రైస్తవ సామాజిక వర్గాలను ఆకర్షించడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలే ఇస్తున్నాయి. కాంగ్రెస్ ఓటు బ్యాంకులో చీలికి వస్తే అది బీజేపీకి వరంగా మారడం ఖాయం. ట్రయాంగిల్ ఫైట్ ఏర్పడితే అది హస్తం పార్టీకి మరింత నష్టం చేస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా కేరళలో బీజేపీ తన బలాన్ని, ప్రతి ఎన్నికల్లోనూ ఓట్ల శాతాన్ని క్రమక్రమంగా పెంచుకుంటూ వస్తోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో శరవేగంగా విస్తరిస్తోంది. అధికార, విపక్ష కూటములకు 3వ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. ఎల్డీఎఫ్పై నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకత, యూడీఎఫ్ పక్షాల్లో అనైక్యత, ప్రధాని మోదీ జనాకర్షణ శక్తి, హిందుత్వ కార్డు తోడై మెరుగైన ఫలితాలొస్తాయని బీజేపీ ఆశలు పెట్టుకుంది. 2016తో పోలిస్తే ప్రస్తుతం బీజేపీ ఓట్ల శాతం పెరిగింది. డబుల్ ఇంజన్ సర్కారు ప్రచారంతో బీజేపీ దూసుకుపోతోంది. అయితే తమకున్న సానుకూలతను ఓట్లుగా బలచడంలో బీజేపీ విఫలమవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం బీజేపీకి మైనస్గా మారింది.